వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ టాపిక్ ఏంటో తెలుసా? మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరు హీరోల పొలిటికల్ ఎంట్రీపై నెట్టింట రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఎట్టకేలకు దీనిపై ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ మరొకరిపై మాత్రం ఇంకా ఉత్కంఠం కొనసాగుతూనే ఉంది. మొదటి నుంచి తారక్ పొలిటికల్ ఎంట్రీ కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు అప్పుడే రాజకీయాల్లోకి వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే రీసెంట్ గా తిరుపతిలో ఫ్యాన్స్ మీటింగ్ ఊరు వాడ యాత్ర అంటూ రా ఎన్టీఆర్ అనే సంస్థ ప్రచారం చేయడంతో తారక్ టీం వెంటనే అలర్ట్ అయింది. ఆ సంస్థతో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదంటూ తారక్ ఆఫీస్ నుండి అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ రూమర్స్ కి ఒకసారిగా ఫుల్ స్టాప్ పడిపోయింది. ప్రస్తుతం తారక్ మైండ్ లో ఉన్న సినిమాల లక్ష్యాలు వేరుగా ఉన్నాయని, అవన్నీ పూర్తయ్యాకే పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా బన్నీ కూడా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని, అందుకే ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిక్ ప్రశాంత్ కిషోర్ ను కలిశారని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. బన్నీ సన్నిహితులు ఈ వార్తలను గట్టిగానే ఖండించినప్పటికీ ఎన్టీఆర్ లాగా అల్లు అర్జున్ ఆఫీస్ నుండి కానీ బన్నీ నుండి కానీ ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఫ్యామిలీ ఈ రూమర్స్ ని లైట్ గా తీసుకున్నట్టే కనిపిస్తుంది. కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇలాంటి పొలిటికల్ విషయాల్లో ఆలస్యం చేయకుండా బన్నీ టీం నుంచి కూడా ఒక అఫీషియల్ క్లారిఫికేషన్ వస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అందుకే నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో బాగా క్లారిటీ ఇచ్చేశాడు, నువ్వెప్పుడు ఇస్తావు బన్నీ అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు.